హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటది. చెగ్‌లో మనం వర్క్ చేయటానికి దాంట్లో మనకి ఫస్ట్ వచ్చే డౌట్స్ కొన్నిటని నేను ముందే మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం చెగ్‌లో వర్క్ చేసేటప్పుడు మొత్తం టెస్ట్‌లు ఏమేమి ఉంటాయి, ఆ ప్రాసెస్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏ సెలెక్టెడ్ సబ్జెక్ట్ టెస్ట్ అంటే మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీరు ఏదైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్ మీద మీకు టెస్ట్ అనేది ఉండిద్ది. ఆ టెస్ట్‌లో 15 క్వెషన్స్ ఉంటాయి. ఆ 15 క్వెషన్స్ మల్టిపుల్ చాయిసెస్ క్వెషన్స్ ఉంటాయి. ఆ ఆ టెస్ట్ అనేది మీరు క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ గైడ్‌లైన్ టెస్ట్‌లోకెళ్తారు. గైడ్‌లైన్ టెస్ట్ అంటే ఏంటంటే, చెక్ వాడికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి పెడతాడు. అవి ఏమేం ఫాలో అవ్వాలి, ఏమేం ఫాలో అవ్వకూడదు అవన్నీ ఒక డాక్యుమెంట్ రూపంలో ఆ సైట్‌లో ఇస్తాడు. మీరు గైడ్‌లైన్ టెస్ట్ రాసేటప్పుడు. ఆ డాక్యుమెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని పూర్తిగా చదివి తర్వాత గైడ్‌లైన్ టెస్ట్ అనేది రాయండి. రాసిన తర్వాత మీరు ఆ టెస్ట్ గాని క్వాలిఫై అయితే నెక్స్ట్ వెరిఫికేషన్ స్టెప్‌లోకెళ్తారు. గైడ్‌లైన్ టెస్ట్ అనేది ఒకసారి ఫెయిల్ అయితే సెకండ్ అటెంప్ట్ ఉండిద్ది. సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయితే థర్డ్ అటెంప్ట్ ఉండిద్ది. అలా 3 అటెంప్ట్స్ అనేవి ఉంటవి. సెలెక్టెడ్ సబ్జెక్ట్ టెస్ట్ కూడా 3 అటెంప్ట్స్ ఉంటాయి. ఆ 3 అటెంప్ట్స్‌లో మీరు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టెప్‌లోకెళ్తారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్‌లో క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టెప్‌లోకెళ్తారు. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్‌లో క్వాలిఫై అవ్వకపోతే సెకండ్ అటెంప్ట్ ఉండిద్ది లేదా థర్డ్ అటెంప్ట్ ఉండిద్ది. ఈ మూడిటల్లో ఒకసారైనా సరే మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టెప్‌లోకెళ్తారు. ఈ గైడ్‌లైన్ టెస్ట్ కూడా 3 అటెంప్ట్స్ ఉంటాయి. 3 అటెంప్ట్స్‌లో క్వాలిఫై అయితే నెక్స్ట్ వెరిఫికేషన్ స్టెప్ అనేది ఉండిద్ది. వెరిఫికేషన్ స్టెప్ అంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేయటం, మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయటమే వెరిఫికేషన్ స్టెప్. ఈ వెరిఫికేషన్ స్టెప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉండిద్ది. ప్రాక్టీస్ టెస్ట్ అంటే థియరిటికల్ క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వడం. మీరు ఏదైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి థియరిటికల్ వేలో ఆన్సర్ అనేది సబ్మిట్ చేయాలి. దీంట్లో 3 క్వెషన్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఆ 3 క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా మీరు ఆన్సర్ కరెక్ట్‌గా పెడితేనే నెక్స్ట్ లైవ్ క్వెషన్స్‌లోకెళ్తారు. ప్రాక్టీస్ టెస్ట్‌లో ఏదైతే క్వెషన్స్ రాసారో వాటికి గూడా మీకు పేమెంట్ అనేది పడిద్ది. నెక్స్ట్ ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లో కూడా 3 అటెంప్ట్స్ అనేవుంటవి. ఏ ఒక్క అటెంప్ట్‌లో మీరు క్వాలిఫై అయినా నెక్స్ట్ టు లైవ్ క్వెషన్స్‌లోకి వెళ్ళిపోతారు. ఇంకా మీరు లైవ్ క్వెషన్స్‌లో ఆన్సర్ సబ్మిట్ చేసేస్తే పర్ క్వెషన్‌కింత మీరు ఏదైతే సబ్జెక్ట్ చూస్ చేసుకున్నారో మీకు మెయిల్ వచ్చిద్ది. యాక్టివేషన్ మెయిల్. ఆ మెయిల్‌లో మీ క్వెషన్‌కి ఇంత అమౌంట్ పే చేస్తాము అని వాళ్ళు ముందే మీకు మెయిల్‌లో పెడతారు. దాని ప్రకారం ఆ క్వెషన్‌కి మీకు మనీ అనేది మీ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, విచ్ సబ్జెక్ట్ ఈస్ బెటర్ ఫర్ గుడ్ ఎర్నింగ్స్ ఇన్ చెక్? నా అనాలిసిస్ ప్రకారం, నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెక్‌లో మనం థియరిటికల్ సబ్జెక్ట్స్ తీసుకుంటేనే ఎక్కువగా మనీ ఎర్న్ చేసుకోగలం. ఎందుకంటే చెక్‌లో కొన్ని టూల్స్ ఉంటాయి. కాలిక్యులేషన్ పార్ట్‌కి. ఆ టూల్స్ యూజ్ చేస్తేనే కాలిక్యులేషన్ పార్ట్‌లో మనకి క్వెషన్ అనేది రివ్యూ మంచిగొచ్చిద్ది. ఇఫ్ ఇన్ కేస్ మీరు గాని ఆ టూల్స్ గాని యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా డాష్‌బోర్డ్‌లో రైట్ చేశారంటే, మీకు దానికి రివ్యూ అనేది మంచిగా ఉండదు. ఆ టూల్స్ యూజ్ చేయటం వల్ల దాంట్లో సీఎఫ్ స్కోర్ అని అలాంటివి ఉంటే అవన్నీ తక్కువ చూపిచ్చిద్ది. తక్కువ చూపిస్తే మీకు రేటింగ్ ఆటోమేటిక్‌గా పడిపోయిద్ది. మీ అకౌంట్ రివోక్ అవ్వటానికి కూడా ఛాన్స్ ఉండిద్ది. కాబట్టి మనం కాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే సబ్జెక్ట్ చూజ్ చేసుకుంటామో, ఖచ్చితంగా ఆ కాలిక్యులేషన్ పార్ట్ అనేది చెక్‌లో కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి. ఆ టూల్స్‌ని యూజ్ చేసి మాత్రమే మీరు ఆన్సర్ అనేది సబ్మిట్ చేయాలి. అదే థియరిటికల్ సబ్జెక్ట్ అనుకోండి. పెద్ద టైం తీసుకోదు. డైరెక్ట్ జస్ట్ థియరీ పార్టే కాబట్టి మీరు డైరెక్ట్‌గా టైప్ చేసి ఎంటర్ చేయొచ్చు. సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆహ్, థియరిటికల్ సబ్జెక్ట్స్ ఏమేమిటివంటే సీఎస్ఈ సబ్జెక్ట్స్ గాని, ఫైనాన్స్ సబ్జెక్ట్స్ గాని చూజ్ చేసుకోవచ్చు. ఇవి చాలా ఈజీ సబ్జెక్ట్. బట్ సీఎస్ఈ సబ్జెక్ట్స్‌కి ఎక్కువగా ఫ్లో ఉండదు. ఫ్లో ఉండకపోవడం వల్ల మనకి సీఎస్ఈ సబ్జెక్ట్స్ తీసుకోవద్దని చాలా మంది రికమెండ్ చేస్తుంటారు మనకి. కానీ సీఎస్ఈ సబ్జెక్ట్స్‌లోనే ఎక్కువగా మనీ ఎర్న్ చేసుకునే పాసిబిలిటీ ఉండిద్ది. థియరిటికల్ సబ్జెక్ట్ కాబట్టి ఇది ఒకవేళ యూజ్ చేసే దాన్ని బట్టి అది చేయాలా వద్దా అనేది మనకు అర్థమైపోతది. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ సబ్జెక్ట్ ఈస్ అవైలబుల్? ప్రెజెంట్ చెక్‌లో సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి అనంటే అడ్వాన్స్ మ్యాథ్, అడ్వాన్స్ ఫిజిక్స్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ,
ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి అవైలబుల్‌లో ఉన్నాయి. ఒకసారి పిక్చర్ చూడండి. అడ్వాన్స్ మ్యాథ్, అడ్వాన్స్ ఫిజిక్స్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ ఇవి అవైలబుల్‌లో ఉన్నాయి. నెక్స్ట్ వీటల్లో ఏది మీకు మంచిగా ఎర్న్ చేసుకునే సబ్జెక్టు ఒకటి చూస్ చేసి చెప్పండి అనంటే, నా ప్రకారం దీంట్లో అడ్వాన్స్ మ్యాథ్ అండ్ అడ్వాన్స్ ఫిజిక్స్ తీసుకోవచ్చు. ఎందుకు మీరు ఇందాక థియరిటికల్ పార్ట్ తీసుకోమన్నారు గదా! ఇప్పుడెందుకు మరి కాలిక్యులస్ పార్ట్ తీసుకోమంటున్నారంటే, ఇక్కడున్న ప్రెజెంట్ 4 సబ్జెక్ట్స్‌లో కాలిక్యులేషన్ పార్ట్ అనేది అక్కడుండి టూల్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు. కానీ కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీలో మనం దానికంటూ ఏవన్నా ఫార్ములాస్ వచ్చినప్పుడు ఆ డయాగ్రామ్స్ అనేవి గీయాల్సొస్తది. ఆ డయాగ్రామ్స్ గీసే ప్రాసెస్‌లో టైం అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేసిద్ది. వితిన్ టైమ్‌లో క్వెషన్‌కి ఆన్సర్ సబ్మిట్ చేయకపోతే మనకు ఆ క్వెషన్‌కి మనీ అనేది పడదు. సో, కాబట్టి దీనికంటే బెటర్ ఏంటి అడ్వాన్స్ మ్యాథ్ అండ్ అడ్వాన్స్ ఫిజిక్స్ కాబట్టి నేను ఆ సబ్జెక్ట్ రికమెండ్ చేస్తున్నా. నెక్స్ట్ థియరిటికల్ సబ్జెక్ట్ ఉంటే థియరిటికల్ సబ్జెక్ట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ ఈ అవైలబుల్ ఉన్న సబ్జెక్ట్స్‌లకి మనీ ఎంత పే చేస్తారు చెక్ వాళ్ళు అనంటే చూడండి. అడ్వాన్స్ మ్యాథ్స్‌కొచ్చేసరికి ₹168 పే చేస్తారు. అడ్వాన్స్ ఫిజిక్స్‌కొచ్చేసరికి ₹168 పే చేస్తారు. నెక్స్ట్ కెమిస్ట్రీకి ₹97 పే చేస్తారు. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ మీరు లైక్స్ చేస్తే ఈ వీడియో తెలియని వాళ్ళకి కూడా వెళ్తుంది. ఈ యూట్యూబ్ అనేది వాళ్ళకి కూడా రికమెండ్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు మీరు ఫస్ట్ వీడియో చూడండి. ఫస్ట్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు నేనేం చెప్తున్నా అనేది అర్థమైతది. వీడియో చూడని వాళ్ళు ఫస్ట్ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. సో, ప్లీజ్ మీరు వెళ్లి ఫస్ట్ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. మీకు క్లియర్‌గా అర్థమైతది. దీనికి కూడా ట్రైనింగ్ ఇచ్చేవి ఉంటవి. ఈ ట్రైనింగ్ డీటెయిల్స్ ఏం కావాలన్నా సరే డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తా. ఆ ఐడీలో నాకు మెసేజ్ చేయండి. ట్రైనింగ్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తా. సో, మీకు ఇంకా ఈ ఫర్దర్‌గా వీడియోస్ ఏమన్నా కావాలంటే లైక్ పేమెంట్ ప్రూఫ్స్ కానీ ఇలాంటివేమన్నా కావాలంటే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకేం కావాలో మీరు కామెంట్ చేస్తే మాక్సిమం నేను ఆ కంటెంట్ మీదే వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.